హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన సంతోషం మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది అను సితారా, బేబీ మోనికా అండ్ అమిత్ గారు. అండ్ ఈ మూవీ 2023లో మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు సేమ్ అదే మలయాళం టైటిల్తో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ మలయాళం లాంగ్వేజ్లో యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక మూవీ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ లైక్ సిస్టర్స్ సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్ లాంటివి బాగానే ఉన్నాయి. బట్ నరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్లో అయితే సీరియల్ చూస్తున్నామేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. తన అక్క వల్ల ఇంట్లో ఫ్రీడమ్ ఉండట్లేదు అనుకున్న ఒక చెల్లి ఏం చేసింది అండ్ తన ఫ్రీడమ్ కోసం ఎలాంటి ప్లాన్ వేసింది అనేది మూవీ యొక్క స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, లాస్ట్ 20 minutesలో మంచి ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. మెయిన్లీ ఇద్దరు సిస్టర్స్ మధ్యలో వచ్చే లవ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫ్యామిలీలో ఉండే బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ అందరూ కలిసి టైం స్పెండ్ చేయడం లాంటి సీన్స్ కూడా క్యూట్గా అనిపించాయి. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మెయిన్లీ ఆ ఫ్యామిలీకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న హౌస్ చాలా బాగా సెట్ అయింది. మైనస్ పాయింట్స్, నాకైతే మెయిన్లీ అక్క క్యారెక్టర్కి తను సెట్ అవ్వలేదు అనిపించింది. లైక్ ఏజ్ గ్యాప్ అనేది మరీ టూ మచ్గా కనిపిస్తుంది. అండ్ తనకిచ్చిన వాయిస్ ఓవర్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ 1 hour మూవీ మొత్తం ఒకటే టోన్లో వెళ్తుంది. ఎక్కడ వావ్ అనిపించే హార్ట్ టచింగ్ సీన్స్ ఏమి ఉండవు. అండ్ చిన్న పాప పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ తన డైలాగ్స్ మాత్రం కొన్ని ప్లేసెస్లో ఓవర్ ద టాప్ అనిపించాయి. అండ్ అసలే బోరింగ్గా ఉందిరా బాబు స్క్రీన్ ప్లే అంటే మధ్యలో అక్కర్లేని సాంగ్స్ యాడ్ చేశారు. అండ్ ఆ సాంగ్స్ కూడా బిలో యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ ఫిలిం గైస్. సిబ్లింగ్స్ మధ్యలో వచ్చే ఎమోషన్స్ వల్ల మేబీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు. బట్ మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా వరకు స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన సంతోషం మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.